కంటెంట్ చేస్తేనే వైరల్ అవుతారు అనుకున్నా, కానీ బుక్ చదివితే కూడా వైరల్ అవుతారని చెప్పి ఈ వీడియో చూసినాకనే తెలిసింది. మొన్న ఒక మెట్రోలో ఒక అమ్మాయి ఒక బుక్ చదువుకుంటూ మస్తు వైరల్ అయింది. ఆ బుక్ టైటిల్ వచ్చేసి హౌ టు కిల్ ఎ మ్యాన్ అండ్ గెట్ అవే విత్ ఇట్. ద టైటిల్ చూడంగానే మోస్ట్ వైరల్ అయిపోయింది. అండ్ ఇది చూసిన వెంటనే నా మైండ్లోకి ఒకటి వచ్చింది, ఇట్ట తయారయ్యేవే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. ఏ ఊరు మీది? ఎంతమంది దగ్గర మీరు బ్యాచ్? అంటే సంవత్సరానికి ఒకరిని చంపేస్తావా రాధిక యాజ్ ఎ హాబీ? అండ్ జోక్స్ అపార్ట్, అండ్ నాకు ఈ బుక్ చూసిన తర్వాత మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఆ బుక్లో ఏముందని తెలుసుకోవాలని క్యూరియాసిటీ పెరిగింది. సో బేసికలీ ఆ బుక్ లోపలికి వెళ్తే ఈ బుక్ ఒక నావెల్, అండ్ తను రాసిన రైటర్ వచ్చేసి ఫీమేల్ రైటర్ అండ్ కెటీ బ్రెంట్. అండ్ ఈ నావెల్ లోపలికి వచ్చినట్టయితే ఈ బుక్ నిజానికి ఎవరిని చంపాలి, ఎలా చంపాలి అని కాదు. యాక్చువల్లీ ఇది ఒక ఫిక్షనల్ నావెల్. ఇందులో హీరోయిన్ వచ్చేసి కిట్టి కొలెన్స్. బయట చూస్తే ఈమె ఒక గ్లామర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, కానీ తనకు జరిగిన ఇన్స్టెన్సెస్ కానీ మెన్ తన మీద చేసినటువంటి అఘాయిత్యాలకు కానీ వీటన్నిటిని ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. అక్కడి నుంచి ఈ డార్క్ కామెడీ థ్రిల్లర్ స్టార్ట్ అవుతుంది. బేసిక్ లైన్ ఏంటంటే ఈ బుక్ మీనింగ్ వచ్చేసి మొగోళ్ళని చంపాలనేది కాదు, తనకు జరిగిన ఇన్స్టెన్సెస్ని ఒక వ్యంగ్యంగా అంటే కామెడీ, ఒక సెటరికల్ వేలా, ఒక డార్క్ ట్రూత్ని ఒక కామెడీ వేలా ప్రజెంట్ చేయడానికి రాసిన నవల్ ఇది. మెయిన్ ఈ బుక్లో కొన్ని మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్లు ఏంటంటే మహిళలపై జరిగిన హింస వచ్చేసి లైంగిక వేధింపులు, న్యాయ వ్యవస్థలో ఉన్న కొన్ని లొసుగులు, విక్టిమ్ బ్లేమింగ్, సోషల్ మీడియాలో కనిపించే ఫేక్ యాక్టివిజం అండ్ సమాజంలో ఉన్న కొన్ని డబుల్ స్టాండర్డ్స్. టైటిల్ చూసి షాకింగ్గానే ఉండొచ్చు, కానీ లోపల చూస్తే సమాజంపై వేసే ప్రశ్నలు కనిపిస్తాయి. ఈ బుక్ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా మిక్స్డ్ రివ్యూస్ ఉన్నాయి. అంటే చాలామంది అన్నారు ఇది చాలా బోల్డ్గా ఉందని చెప్పేసి, చాలా పవర్ఫుల్ మెసేజ్ ఉందని చెప్పి. కొంతమంది ఈ టైటిల్ కాంట్రవర్సీకి గురవుతుందని చెప్పి అన్నారు. ఒక్క విషయం మాత్రం నిజం, డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్. అండ్ ఇది మర్డర్ మాన్యువల్ కాదు. ఈ బుక్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ప్లీజ్ డూ కమెంట్.